మీరు మూడో స్థానానికి పరిమితం అవడానికి కారణం ఏంటి? మీ ఓట్లు కూడా 40,000 ఓట్ల వరకు మాత్రమే గ్యాదర్ చేయగలిగా అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యండి. ఏమనిపించింది? ఇదే రీజనా? న్యాయంగా ధర్మంగా పనిచేసినాం, న్యాయంగా ధర్మంగా ఓట్లేమని చెప్పినాం. ఓట్లు కొనుగోలు చేయలే, డబ్బులు. మీ ఎమ్మెల్యే పీరియడ్ అనేది 10 సంవత్సరాలుగా కనిపిస్తూ ఉంది. మొన్న ఓటమికి సంబంధించి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకేమనిపించింది? పార్టీ ఓడిపోవడానికి, ప్రభుత్వం పోయిన దానికి ప్రజలకు నష్టం. ఎలక్షన్స్ ఇంకా 3 years పైన ఉంది టైం. ఇప్పటి నుంచే మీ సీటుకి ఎసరు పెట్టే విధంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దీన్ని చూస్తా ఏమనుకోవాలి? అంటే క్యాడర్ని ఇబ్బంది పెట్టడమా, లేదా మిమ్మల్ని మార్చాలని డిమాండా? ఏం జరుగుతుంది పార్టీలో? రాజకీయంలో ఎట్లుంటుందంటే ఆశాభావులు ప్రతి దగ్గర ఉంటారు. మా కలవకుర్తి ఇంకంతగానే. ఎందుకంటే సాక్షాత్ ఎన్టీ రామారావు గారిని గతంలో ఏర్పరిచిన సంస్కరణ కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచారు 10 సంవత్సరాలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. సిచ్యువేషన్ ఎట్లా ఉంది గ్రామాల్లో కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమ్మకం. 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ. ఎమ్మెల్యే గారు చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఇచ్చిన హామీలకి ఏమైనా ఉన్నాయో పొంతన? మళ్ళీ కొట్టిన దానికి, చేసిన దానికే మళ్ళీ ఇంకో బండి. మేము చేసిన దానికే మొత్తం కూడా మనకు ఆ రంగు తీసేసి ఆ విధంగా చేయడం తప్పిస్తే రొటీన్ కార్యక్రమాలే. మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజుకొకరు వెళ్ళి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తాను. ఏం జరిగింది? మీకు ఎంతవరకు ఈ అంశం ఇబ్బంది పెడుతుంది మీ పార్టీ? ఇది భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది, ప్రతి ముఖ్యమంత్రి చేస్తుంది. ఇలా ఈ ముఖ్యమంత్రి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణము. ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ఒక కథనాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేశారని ఒప్పుకుంటున్నట్ట. కాళేశ్వరానికి సంబంధించి మీరు చేసిన దాంట్లో అవినీతి ఉందని చెప్పి దాని మీద సిట్టు ఏర్పాటు చేసి దానికి కూడా సంబంధించి జరుగుతూ ఉంది. అసలు ఏమీ లేకుండా సూపర్ 6 అయితే లేదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు కొల్లగొట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం అని చెప్పి కేసీఆర్ దగ్గర కూర్చొని చేయించాడు కదా. బీసీలకు సంబంధించి మీరు గతంలో ఒక సర్వేలా చేశారు. అంటే ఏం జరుగుతుంది బీసీలకు సంబంధించి? కాంగ్రెస్ మంచి చేయాలని చూస్తుందా? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావచ్చు, మిగతా వాటిల్లో కూడా రిజర్వేషన్ కల్పించే విషయంలో, అలాగే 42%, 56 వీటిల్లో మీ ఒపీనియన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఒక బీసీలనే కాదు, అన్ని వర్గాలు కూడా ఈ వరకు రూలింగ్ అన్ని విషయాలు ఎన్ని చేసినా సరే మిమ్మల్ని మూడో దానికి ప్లేస్లో పెట్టడానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫీల్ అయ్యారా బాగా? అంటే నేనేం ఫీల్ కాను, ఎందుకంటే నేను కష్టము. స్థానిక ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? అన్న అవకాశం ఉందా గెలవడానికి? ఒకసారి మేము మోసపోయినాం, రెండవసారి మోసపోకూడదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మనం బీజేపీ బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో పొత్తుతో ఏమైనా ఉంటాయి? అంటే రాజకీయంలో నో పర్మనెంట్ ఎనిమీ, నో పర్మనెంట్ ఫ్రెండ్ అని. అంటే జయపాల్ యాదవ్ గారు, మీరంటూ గత 5 సంవత్సరాల్లో, అంటే ఈ ఎలక్షన్స్ ముందు 5 సంవత్సరాల్లో అసలు అవినీతిగా అసలు ఏం పాల్పడలేదా? ఈ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినా ఇప్పుడు నేను తెల్ల కాగితం మీద సంతకం పెట్టి నా